హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మటన్ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి మటన్ని తీసుకోండి. మనకి కర్రీకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు పెరుగుని కూడా వేసుకోండి. ఇలా పెరుగు వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది మనకి చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కారం, ఉప్పు, ఈ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. పెద్ద ఆనియన్స్ అయితే 3 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ అనేది మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిలో సగం ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ మటన్ని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ మటన్ అనేది ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మటన్ని 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా మటన్ కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు మనకి మటన్ అనేది ఉడికేలోగా ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 3 ఇలాచీ కూడా తీసుకొని దీనిలోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలాగే 4-5 వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకొని దానిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మటన్ అనేది మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత మనకి మటన్ అనేది ఇలా సగం ఉడికిపోయి దీంట్లో వాటర్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే 2 టమాటోలని కూడా తీసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ అలాగే టొమాటో పేస్ట్ వేసుకొని ఈ కర్రీ చేసుకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి.
ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి మటన్ అనేది ఇలా 60% వరకు ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి మటన్ అనేది సగం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలానే పుదీనాని కూడా దీనిలోకి వేసుకోండి. అలానే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనము మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చివరగా కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకి గ్రేవీ అనేది చాలా థిక్నెస్గా చాలా బాగుంటుందండి ఈ మటన్ కర్రీ అనేది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ మటన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీ అనేది మనకి రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.